నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక కొత్త పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. తెలుగు కవిని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు నూతన అంశాలతో మీ ముందుకు వస్తాను. ఈ విషయాల్ని మీరు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, తెలుగు బోధనా పద్ధతులలో ప్రధానంగా సూక్ష్మ బోధన అనేటువంటిది ఛాత్రోపాధ్యాయ శిక్షణలో కీలకమైనటువంటి పాఠ్యాంశం. సూక్ష్మ బోధన అనేటువంటిది వృత్తిలో భాషోపాధ్యాయుడైనటువంటి ఉపాధ్యాయుడు మిగతా ఉపాధ్యాయుల మాదిరిగానే వృత్తి సంబంధమైనటువంటి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు బోధనలో వచ్చేటువంటి నూతనమైనటువంటి మెలకువల్ని అవగాహన చేసుకొని వాటిని ఆచరించడానికి కృషి చేస్తూ ఉంటాడు. అలాగా బోధనలో సూక్ష్మ బోధన కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుడు శిక్షణ మరియు ఉపాధ్యాయుల బోధన నైపుణ్యం, సాంకేతిక అభివృద్ధి, పరిజ్ఞానం, ఉపాధ్యాయుల బోధన ప్రక్రియ రికార్డులను వారి యొక్క నైపుణ్యాలను పరిశీలించి అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే బోధన ఉపాధ్యాయులలో సూక్ష్మ బోధన కార్యక్రమం అనేటువంటిది ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయ బోధనా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వీటన్నిటి ద్వారా వాళ్ళ యొక్క ఛాత్రోపాధ్యాయుల యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంది. అయితే ఉపాధ్యాయులు తరగతి గదిలో సమర్థవంతంగా బోధించడానికి బోధనా నైపుణ్యాలు అవసరమవుతాయి. ఈ బోధనా నైపుణ్యాలు ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఛాత్రోపాధ్యాయులు ఈ మెలకువల్ని, ఈ ఎత్తుగడల్ని అవగాహన చేసుకొని పాటించి శిక్షణ ద్వారా నేర్చుకోవడం ద్వారా వృత్తిపరమైనటువంటి భయాలను నిర్మూలించడానికి, పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే సూక్ష్మ బోధన యొక్క అనుభవాలు అనేటువంటిది వాళ్లకు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. బోధన మెలకువల్ని నేర్చుకోవడానికి సూక్ష్మ బోధన అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ సూక్ష్మ బోధన ద్వారా బోధనలో ఎదురయ్యేటువంటి బోధన అనుభవాలను, సమస్యలకు పరిష్కారాలను మొట్టమొదటిసారిగా అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఇది రూపొందించబడింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారు అంటే డ్వైట్ ఎలెన్ మరియు కిమ్ రోమ్నీ అనేటువంటి ఇద్దరు ప్రముఖ విద్యావేత్తలు వీరిని మరికొందరి బోధనా శిక్షణార్థుల యొక్క ఇబ్బందుల్ని, వాళ్ళు బోధనలో ఎదుర్కొనేటువంటి ఆ సమస్యల్ని నివారించడానికి వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈ యొక్క సూక్ష్మ బోధనను కనుగొనడం జరిగింది. 1963లో మొట్టమొదటిసారిగా సూక్ష్మ బోధన అనేటువంటి పారిభాషిక పదాన్ని వినియోగించడం జరిగింది. అయితే ఈ సూక్ష్మ బోధన అనేటువంటిది ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ ప్రక్రియ గతిశీలమైంది అని చెప్పవచ్చు. గతిశీలమైందంటే నిరంతరం ఎప్పటికీ మారుతూ ఉంటుంది. కాలానుగుణమైనటువంటి మార్పులు అనేటువంటిది సూక్ష్మ బోధనలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటికీ స్థిరంగా ఉండదు. కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులను తనలో సంలీనం చేసుకొని బోధనను మరింత నైపుణ్యవంతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. సూక్ష్మ బోధన నిత్యనూతనంగా అభివృద్ధి చెంది విశ్వవ్యాప్తమై ప్రచారం పొంది వినియోగంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ విద్యా సంస్థలకు సూక్ష్మ బోధన అనేటువంటిది ఒక వరప్రసాదంగా మారింది. బోధన అనుభవాలను కలిగించడమే కాదు, ఇక్కడ బోధన చేయించడమే కాదు, బోధన చేయడానికి కావలసినటువంటి నైపుణ్యాల అభివృద్ధికి ఉత్తమ సాధనంగా సూక్ష్మ బోధన అనేటువంటిది ఉపయోగపడుతుంది. సూక్ష్మ బోధన అనేటువంటిది ఒక బోధనా వ్యూహం మాత్రమే, ఒక బోధనా మెలకువ మాత్రమే. ఇది బోధనా పద్ధతి ఎంత మాత్రమో
కాదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సూక్ష్మ బోధనకు సంబంధించి హొరాస్ సబార్టెన్ అనేటువంటి విద్యావేత్త సూక్ష్మ బోధనను మొట్టమొదటిసారిగా సిద్ధాంతీకరించాడు. హొరాస్ సబార్టెన్ అనేటువంటి సూక్ష్మ బోధనను ఉపాధ్యాయ శిక్షణకు అనుకూలంగా అభివృద్ధి చేశారు. సూక్ష్మ బోధన ఒక పద్ధతి కాదు, ఇది ఒక బోధన మెలకువ, టెక్నిక్, వ్యూహము, ఎత్తుగడగా మాత్రమే గ్రహించాల్సి ఉంటుంది. శిక్షణా సంస్థల్లో ఛాత్రోపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకునే సాధన మాత్రమేనని గుర్తించాలి మనం ఇక్కడ. సూక్ష్మ బోధన శిక్షణానంతరం ఉపాధ్యాయుడు తన పాఠశాలలో అనుసరించేటువంటి బోధనా పద్ధతి ఎంత మాత్రము కాదు, ఇది ఒక మెలకువ. ఇందులో కొన్ని నైపుణ్యాల సమూహమే సూక్ష్మ బోధన అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఒక సిద్ధాంతము కాకుండా, ఇది ఒక బోధనా పద్ధతిగా కాకుండా బోధన మెలకువగా మనం అర్థం చేసుకోవాలి. అసలు సూక్ష్మ బోధన అంటే ఏంటి అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, బోధన అనేటువంటిది ఒక కళాత్మకమైనటువంటి, ఒక విద్యారంజకమైనటువంటి, విద్యార్థులను ఆహ్లాదపరిచేటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. విద్యార్థులను తగిన రీతిలో విద్యార్థులకు మనం బోధన అందించినప్పుడు మాత్రమే విద్యార్థులు దాంట్లో ఉండేటువంటి పరిజ్ఞానాన్ని ఒక సందర్భం నుంచి మరొక సందర్భంలోకి బదిలీ చేసుకోవడానికి పరిమితం కాదు. దీనికి ఒక శాబ్దిక, అశాబ్దికమైనటువంటి నైపుణ్యాలు. శాబ్దిక అంటే శబ్దంతో కూడినటువంటి, అశాబ్దికమైనటువంటి అంటే సైగలతో కూడినటువంటి నైపుణ్యాలు అనేటువంటిది తరగతి గదిలో మనము ప్రదర్శించడం ద్వారా బోధన మెలకువ అనేటువంటిది, బోధనా నైపుణ్యం అనేటువంటిది చక్కగా విద్యార్థుల్లో పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానం సమర్థవంతంగా బదిలీ చేయడానికి వివిధమైనటువంటి పద్ధతులు ఉంటాయి. అందరికీ అది నైపుణ్యం కాదు. అన్ని విభాగాల్లో విస్తారమైనటువంటి అభివృద్ధి, సమర్థవంతమైనటువంటి బోధనా నైపుణ్యాలకు గొప్ప డిమాండ్ కలిగి ఉంది సమాజంలో. అందుకే సూక్ష్మ బోధన అనేటువంటి భావన చర్చలోకి వచ్చింది. అంటే సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయులు సమర్థవంతమైనటువంటి మెలకువల్ని ప్రదర్శించి బోధనను ఫలప్రదం చేసుకోవడానికి ఈ సూక్ష్మ బోధన అనేటువంటి ఈ మెలకువ, ఈ నైపుణ్యం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఇది ఉపాధ్యాయులకు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఇది వారి తరగతి గది వైఖరిని, వారి ప్రవర్తనని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి, విద్యార్థులు ఆకాంక్షిస్తున్న విధంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. బోధన సమర్థవంతమైనటువంటి పద్ధతిలో ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి ఉపకరించేటువంటి ఒక రకమైనటువంటి ప్రీ ప్రైమరీ విద్యా సంస్థలు మైక్రో టీచింగ్ పద్ధతులను అమలు చేసి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తూ ఉంటుంది. అంటే బోధనకు ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి వాళ్ళకు ముందస్తు కావలసినటువంటి శిక్షణ అనేటువంటిది ఇవ్వడం ద్వారా తగినటువంటి ఫలితాలు అనేటువంటిది సాధించుకోవడానికి అవసరం ఉంది. ఇప్పుడు సమాజంలో ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే మంచి సమాచార వ్యక్తీకరణ కలవాడనేటువంటి భావన ఉంది, బాలల భావన. అంటే ఎవరైతే మంచి సమాచారం ఇస్తారో వాళ్ళే మంచి ఉపాధ్యాయుడు అనేటువంటిది, ఎవరైతే సమాచారం చక్కగా అందిస్తారో. కానీ అతడే వారి మదిలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతాడు. అంటే విద్యార్థులకు, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ అభిరుచికి, వాళ్ళ యొక్క ఆసక్తులకు అనుగుణమైనటువంటి బోధనను, సమాచారాన్ని వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా అందించినప్పుడు మాత్రమే ఆ ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క మనసులలో స్థానాన్ని సంపాదించుకుంటాడు. అలా అతని తరగతి బోధన వినడానికి పిల్లలు కూడా తమ అభిరుచిని, తహతహను వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి ఉపాధ్యాయుని బోధన విద్యార్థుల్లో అంతర్దృష్టిని పెంపొందిస్తూ ఉంటుంది. వారిలో ఉండే అంతర్గత శక్తులను బయటికి తీయడంలో కీలకమైనటువంటి పాత్ర అనేటువంటిది పోషిస్తూ ఉంటుంది. బాలల యొక్క అభ్యసన నైపుణ్యాలను అభివృద్ధి పరచడంలో సూక్ష్మ బోధన అనేటువంటిది
గొప్ప శక్తివంతమైనటువంటి బోధన ఎత్తుగడ. విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలు ఏ స్కిల్స్ అయితే ఉంటాయో వాటిని అభివృద్ధి చేయడంలో సూక్ష్మ బోధన అనేటువంటిది ఒక గొప్ప ఎత్తుగడ, ఒక మంచి వ్యూహము. సూక్ష్మ బోధన గురించి వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు చాలా రకాలైనటువంటి తమ అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది. అసలు సూక్ష్మ బోధనను వాళ్ళ యొక్క కోణంలో వాళ్ళు నిర్వచనాలు అనేటువంటిది చేయడం జరిగింది. బోధనా నైపుణ్యాల సాధనలో నిపుణత కోసం ఒక చిన్న భావనను తీసుకొని 5 నుంచి 10 మంది విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాల సాగించేటువంటి బోధనా విధానమే సూక్ష్మ బోధన అని ఎంసి ఆక్సే 1991లో 1991లో చెప్పారు. ఎంసి ఆక్సే బోధనా నైపుణ్యాల సాధనలో బోధనా నైపుణ్య సాధన కోసమో దాంట్లో నిపుణత్వం కోసమో ఒక చిన్న భావనను చిన్న కాన్సెప్ట్ను తీసుకొని 5 నుంచి 10 మంది విద్యార్థులు 5 నుంచి 10 నిమిషాలు సాగించేటువంటి బోధన విధానమే సూక్ష్మ బోధన అని ఎంసి ఆక్సే చెప్తారు. అదేవిధంగా డిడబ్ల్యూ ఎలెన్ 1966లో ఇతను మొట్టమొదటిసారిగా ఇతనే కనుగొన్నాడు. డిడబ్ల్యూ ఎలెన్ అనేటువంటి శాస్త్రవేత్త తరగతి పరిమాణం బోధనా కాలాన్ని పరిమితం చేసి బోధించేటువంటి ప్రక్రియనే సూక్ష్మ బోధన అంటారు. ఇక్కడ తరగతి పరిమాణము ఆయన చెప్పినటువంటి ఎంసి ఆక్వే ఏదైతే చెప్పాడో అక్కడ సంఖ్యతో చెప్పాడు. ఇక్కడ తరగతి పరిమాణము తరగతి కాలాన్ని పరిమితం చేసి బోధించేటువంటి ప్రక్రియే సూక్ష్మ బోధన అని డిడబ్ల్యూ ఎలెన్ అని విద్యావేత్త 1966లో మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా తక్కువ కాలము తక్కువ మందికి చేసేటువంటి బోధన సూక్ష్మ బోధన అని బిసి ఫసి అండ్ లలిత 1976లో చెప్పారు. తక్కువ కాలం అంటే 5 నుంచి 6, 7, 8 నిమిషాలు కావచ్చు. తక్కువ మందికి 5 నుంచి 6, 7 మంది విద్యార్థులకు బోధించేటువంటిదే సూక్ష్మ బోధన అనేటువంటిది. అదేవిధంగా రైబర్న్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ఇక్కడ బిసి పసి అండ్ లలిత ఏమంటారంటే తక్కువ కాలము తక్కువ మందికి బోధన, తక్కువ కాలము తక్కువ మందికి బోధన. అదే రైబర్న్ ఏమంటున్నాడంటే అభ్యసనాన్ని మెరుగుపరిచేదే ఉపాధ్యాయ బోధన, అభ్యసనాన్ని మెరుగుపరిచే ఉపాధ్యాయ బోధన అంటే అభ్యసనాన్ని మెరుగుపరచాలి, అదే ఉపాధ్యాయ బోధన అని రైబర్న్ అనేటువంటి శాస్త్రవేత్త చెబుతూ ఉన్నాడు. ఈ పదాలను ఈ యొక్క నిర్వచనాలను ఏ ఏ శాస్త్రవేత్తలు చెప్పారు అనేటువంటిది మనం గుర్తుంచుకోవడం ద్వారా డిఎస్సి టెట్లలో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ను మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరూ ఒకే తీరుగా చెప్పినట్టుగా ఉంటుంది, కానీ కొంత వైవిధ్యం అనేటువంటిది ఉంటుంది. తక్కువ కాలము తక్కువ మందికి బోధన బిసి పసి అండ్ లలిత చెప్తారు. అభ్యసనాన్ని మెరుగుపరిచే బోధన ఉపాధ్యాయ బోధన రైబర్న్ అంటాడు. అభ్యసన మెరుగుపరిచేదే ఉపాధ్యాయ బోధన అని రైబర్న్ అంటాడు. అదేవిధంగా బహుదా వదంతి అన్న సామెత నిర్వచనం రకరకాలుగా చెప్పబడినా పరిమిత విద్యార్థులకు పరిమిత కాలంలో బోధించేదే సూక్ష్మ బోధన అని చెప్పుకోవచ్చు. బహుదా వదంతి చాలా రకాలుగా ప్రచారంలో ఉన్నట్లుగా అనే సామెతను ఆధారంగా చూసినట్లయితే రకరకాలుగా చెప్పబడినటువంటి వాటిలలో కూడా పరిమితమైనటువంటి విద్యార్థులు పరిమితమైనటువంటి కాలంలో బోధించేది మాత్రమే సూక్ష్మ బోధన అని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ సూక్ష్మ బోధన యొక్క లక్ష్యాలు ఏంటి? ఈ సూక్ష్మ బోధనకు ఏమైనా లక్ష్యాలు ఉన్నాయంటే తప్పకుండా సూక్ష్మ బోధనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. మనం చేసేటువంటి ప్రతి పని ఏదో ఒక ఉద్దేశం కోసం లేదా లక్ష్యాన్ని సాధించడం కోసం చేస్తూ ఉంటాం. ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో నిర్వహించబడేటువంటి సూక్ష్మ బోధనా విధానం కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నది. అంటే మన నిత్య జీవితంలో చేసేటువంటి ప్రతి పని కూడా లక్ష్యం ఉంటుంది. మన ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి,
ఫలాని మార్కెట్కి వెళ్ళాలి, ఫలాని వస్తువులు తీసుకురావాలి అన్నట్టు లక్ష్యం ఉన్నట్టుగానే సూక్ష్మ బోధన కూడా కొన్ని లక్ష్యాలు అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి కలిగి ఉంటుంది ప్రతి రంగంలో, ప్రతి పనిలో కూడా. అయితే సూక్ష్మ బోధన అనేటువంటిది విద్యా కళాశాలల్లో శిక్షణ పొందేటువంటి ఛాత్రోపాధ్యాయులకు అవసరమైనటువంటి బోధనా నైపుణ్యాలను పరిచయం చేసి వాళ్ళలో నిపుణత్వాన్ని సాధించేలా శిక్షణ ఇచ్చేటువంటిదే సూక్ష్మ బోధన అని చెప్పుకోవచ్చు. అంటే విద్యా కళాశాలలు అంటే టీచర్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో ఛాత్రోపాధ్యాయులకు, శిక్షణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు వాళ్ళ బోధనా నైపుణ్యాలను వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళలో నిపుణత్వం శిక్షణ ఇవ్వడం. అదేవిధంగా తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తక్కువ సామగ్రితో ఎక్కువ ప్రయోజనాన్ని ఛాత్రోపాధ్యాయులు పొందడానికి సహకరించడం. చూడండి, ఇక్కడ తక్కువ సమయము, తక్కువ ఖర్చు, తక్కువ మంది విద్యార్థుల చేత వాళ్లకు ఎక్కువ ప్రయోజనాన్ని అందింపజేయడమే ఈ సూక్ష్మ బోధన యొక్క ప్రధానమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సూక్ష్మ బోధనకు ఉండేటువంటి లక్ష్యాల్లో నియంత్రితమైనటువంటి పరిస్థితులలో బోధనా నైపుణ్యాలను నేర్చుకొని జీర్ణించుకునేలాగా చేయడం. అంటే విద్యార్థులకు నియంత్రితమైనటువంటి పరిస్థితులు, వేటిని నియంత్రిస్తాము అంటే తక్కువ మంది విద్యార్థులు, తక్కువ సమయము, తక్కువ బోధన అంశాన్ని తీసుకొని మనము ఈ బోధనా కార్యక్రమాన్ని నియంత్రిస్తాము. ఈ అంశాలను నియంత్రించడం ద్వారా విద్యార్థులలో బోధనా నైపుణ్యాలను మనం క్రమంగా అభివృద్ధి చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. విద్యార్థి చిన్న సమూహాలలో వివిధ బోధనా నైపుణ్యాలను, బోధనా సోపానాలను అభ్యసించి నిపుణత సాధించడంలో ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడుతూ ఉంటుంది. అంటే చిన్న విద్యార్థి సమూహాలు ఒక 5 మంది విద్యార్థులు రకరకాలైనటువంటి బోధనా నైపుణ్యాలను, సోపానాలను ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, ఒక సోపానం తర్వాత ఇంకో సోపానం నేర్చుకోవడం ద్వారా వాళ్ళలో ఒక బోధనా నైపుణ్యాలు అనేటువంటిది సాధించడానికి ఛాత్రోపాధ్యాయులకు ఉపయోగపడుతుంది. ఛాత్రోపాధ్యాయులు సాధించినటువంటి ఈ నిపుణత అనేటువంటిది, ఈ నైపుణ్యాలు అనేటువంటిది నిజమైనటువంటి తరగతి గదిలో బోధించడానికి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి సూక్ష్మ బోధన తరగతి గదిలో తక్కువ మంది సమయము, తక్కువ మంది విద్యార్థులు, తక్కువ విషయాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నియంత్రితమైనటువంటి పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వబడినటువంటి నిర్దిష్టమైనటువంటి నైపుణ్యంలో నేర్చుకున్నటువంటి సాధన అనేటువంటిది రేపు నిజమైనటువంటి తరగతి గదుల్లో వీటిని ఉపయోగించడమే సూక్ష్మ బోధన యొక్క లక్ష్యం. ఛాత్రోపాధ్యాయులకు పరిపుష్టిని, ఫీడ్బ్యాక్ను అందించడంలో సహఛాత్రోపాధ్యాయులను వాళ్ళ నైపుణ్యాలను, వాళ్ళ యొక్క బోధన మెలకువల్ని పరిశీలించడంలో, సామర్థ్యాలను వినియోగించుకోవడంలో కూడా ఈ యొక్క బోధనా లక్ష్యాలు అనేటువంటిది భాగంగా వీటిని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఛాత్రోపాధ్యాయులకు తగినటువంటి ఫీడ్బ్యాక్ను అందించడానికి, సహఛాత్రోపాధ్యాయులు ఎలా చెబుతున్నారు వాటిని రేటింగ్ స్కేల్ ద్వారా పరిశీలించడానికి, వాళ్ళ బోధనా సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ సూక్ష్మ బోధన లక్ష్యాలు అనేటువంటిది నెరవేర్చడంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఛాత్రోపాధ్యాయుని యొక్క బోధనా పరిమితుల్ని పరిశీలించి లోపాలను గుర్తించి అతను సవరించుకోవడానికి ఉపయోగపడుతుంది సూక్ష్మ బోధన అనేటువంటిది. సూక్ష్మ బోధన యొక్క లక్ష్యం ఏంటిది అంటే ఛాత్రోపాధ్యాయుని యొక్క బోధన లోపాలు ఏదైతే ఉన్నాయో, అతని యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో గుర్తించి తోటి ఉపాధ్యాయులు చెప్పడం ద్వారా సరి చేసుకుంటాడు. తన అధ్యాపక ఉపాధ్యాయుడు చెప్పడం ద్వారా సరి చేసుకోగలుగుతాడు. ఛాత్రోపాధ్యాయుల్లో సూక్ష్మ బోధన ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యం. నేను పాఠాన్ని చెప్పగలను, నేను విద్యార్థులకు అర్థం చేయించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేయడం ద్వారా బోధనలో సమర్థతను
డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా సూక్ష్మ బోధన లక్ష్యాలన్నిటివి కూడా ఉపాధ్యాయ శిక్షకుడు అంటే అధ్యాపక ఉపాధ్యాయుడు ఛాత్రోపాధ్యాయులందరూ కలిసి ఒక ప్రణాళికమైనటువంటి పద్ధతిలో కృషి చేసినప్పుడు మాత్రమే నిర్ణయించుకున్నటువంటి బోధనా లక్ష్యాలను విద్యార్థుల్లో సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా సూక్ష్మ బోధన యొక్క లక్ష్యాలు అని చెప్పుకోవచ్చు. అసలు సూక్ష్మ బోధనలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఇక్కడ ప్రధానంగా మోడలింగ్ అనేటువంటిది, ఒక ఆదర్శం అనేటువంటిది ఉంటుంది. అంటే చూసి వాళ్ళు ఎలా నేర్చుకుంటూ ఉన్నారు అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అనుకరించడం అనేటువంటి పాత్ర గొప్పది సూక్ష్మ బోధనలో. అంటే విద్యార్థులకు బోధనా అనుభవాలు అనేటువంటిది 3 రకాలుగా లభిస్తూ ఉంటాయి. ఒకటి, అధ్యాపక ఉపాధ్యాయుడు బోధించేటువంటి సందర్భాలలో ఛాత్రోపాధ్యాయులు ఆ అధ్యాపక ఉపాధ్యాయుని యొక్క బోధనా పద్ధతుల్ని, బోధనా శైలిని, బోధనా ప్రవర్తనను, బోధనా విధానాన్ని విద్యార్థులు పరిశీలించడం ద్వారా ఒక అనుభవాన్ని పొందుతారు. అదేవిధంగా విద్యార్థులు తమ తోటి విద్యార్థులు బోధిస్తూ ఉన్నప్పుడు, తమ తోటి ఛాత్రోపాధ్యాయులు బోధిస్తూ ఉన్నప్పుడు ఈ బోధనలో ఉండేటువంటి అనుకరణ ద్వారా శబ్దానికి సంబంధించి, వ్యక్తీకరణకు సంబంధించి, తరగతి గదిలో ప్రవర్తనకు సంబంధించి విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో బోధించేటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా తోటి ఛాత్రోపాధ్యాయులు బోధించడం ద్వారా అనుభవాలను నేర్చుకోగలుగుతారు. ఈ రెండింటి ద్వారానే కాకుండా మూడొక అనుభవం ఉంటుంది. నిజమైనటువంటి తరగతి గదిలోకి వాళ్ళు వెళ్తారు, అధ్యాపకం ద్వారా నేర్చుకుంటారు. తరగతి గదిలో తోటి ఛాత్రోపాధ్యాయులు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళను పరిశీలించి చివరకు నిజమైనటువంటి తరగతి గదిలోకి వెళ్ళి వాళ్ళు నిజంగా బోధించేటువంటి ఆ ప్రత్యక్షమైనటువంటి బోధన ద్వారా అద్భుతమైనటువంటి బోధనా నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఛాత్రోపాధ్యాయుని అనుకరణ కోసం ఏదో ఒక నైపుణ్యానికి సంబంధించినటువంటి ప్రవర్తనలు ఉపాధ్యాయుడు తరగతి గదిలో అందించేటువంటి విధానాన్నే మోడలింగ్ అంటారు. ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపక ఉపాధ్యాయుడు ఛాత్రోపాధ్యాయులకు బోధనలో ఖచ్చితంగా ఎలా బోధించాలి అనేటువంటిది ఒక ప్రదర్శన, మోడల్, డెమాన్స్ట్రేషన్ అనేటువంటిది ఇవ్వగలగాలి. ఆ డెమాన్స్ట్రేషన్ ద్వారా ఉపాధ్యాయుడు ఎలా చెబుతూ ఉన్నాడు, ఉపాధ్యాయుడు తన యొక్క సంకేతాలను ఏ విధంగా ఇస్తూ ఉన్నాడు, శాబ్దిక అశాబ్దిక సంకేతాలను ఏ విధంగా ఇస్తున్నాడు అని వీటన్నిటిని ఆ విద్యార్థి అనుకరించి, పరిశీలించి, గమనంలోకి తీసుకొని ఆ జ్ఞానాన్ని తనలో సారంగా నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాడు. ఈ సంబంధించినటువంటి అంశాలు వీడియోల ద్వారా, ఆడియో టేపుల ద్వారా, ఫిల్ముల ద్వారా, పుస్తకాల ద్వారా ఛాత్రోపాధ్యాయునికి అతనిలో ఒక రకమైనటువంటి శాశ్వతమైనటువంటి బోధన అనుభవాల జ్ఞానాన్ని మనం అందజేయవచ్చు. అంటే సూక్ష్మ బోధనలో ప్రధానంగా మోడలింగ్ అనేటువంటిది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే మోడలింగ్ అంటే అనుకరణ అనేటువంటిది రకరకాలైనటువంటి పరిస్థితుల్లో, రకరకాలైనటువంటి సందర్భాలలో ఎవరు ఎలా చెబుతూ ఉన్నారు అనేటువంటి విషయాలను ఉపాధ్యాయుడు, ఛాత్రోపాధ్యాయుడు తను అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సూక్ష్మ బోధనలో ఉండేటువంటి సోపానాలు, స్టెప్స్, సూక్ష్మ బోధనలో ఉండేటువంటిది ప్రధానంగా మనం మొట్టమొదటిసారి సూక్ష్మ బోధనలో నైపుణ్యాన్ని నిర్వచించడం అనేటువంటిది. సూక్ష్మ బోధన నైపుణ్యాలు మనం ప్రధానంగా భాషా బోధనలో చూసినట్లయితే ఉన్మీకీకరణం అనేటువంటిది ఒక నైపుణ్యం ఉంటుంది. ఉదాహరణ, ఉన్మీకీకరణం అంటే ఏంటి, ఉన్మీకీకరణం యొక్క లక్షణాలు ఏంటి అంటే ఆ సోపానంలో ఛాత్రోపాధ్యాయుని యొక్క అభ్యాసం కోసం ఏదో ఒక నైపుణ్యాన్ని, దాని ప్రాధాన్యతను, దాన్ని బోధనలో దాని పాత్రను, దానికి సంబంధించినటువంటి ప్రవర్తనను చర్చ జరిపి ఆ నైపుణ్యాన్ని వివరించడానికి, నేర్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఆ నైపుణ్యాన్ని పూర్తిగా నిర్వచించాలి. ఉదాహరణ అంటే ఉన్మీకీకరణ అనేటువంటి నైపుణ్యం.
ఆ నైపుణ్యం దాని ఇంపార్టెన్స్ ఏంది అంటే పాఠ్యాంశం చెబుతూ ఉన్నప్పుడు విద్యార్థుల యొక్క మనసును తన బోధన వైపు మళ్లించడానికి విద్యార్థులను ఉన్మీకీకరణ, ప్రేరణ, మోటివేషన్ అనేటువంటిది చేస్తాడు. అంటే బోధనలో ఉన్మీకీకరణ అనేటువంటిది ఒక ఉదాహరణగా చూసినట్లయితే దానికి కీలకమైనటువంటి పాత్ర. దానికి సంబంధించినటువంటి ప్రవర్తనలు, దానికి సంబంధించినటువంటి చర్చ జరిపి ఆ నైపుణ్యాన్ని నిర్వచించడం ద్వారా విద్యార్థులు ఆ నైపుణ్యంలో పట్టు సాధించడానికి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఆ నైపుణ్యంలో దాని నిర్వచనాలను, దాని లక్షణాలను చదవడం ద్వారా ఆ నైపుణ్యాన్ని తరగతి గదిలో ఎట్లా ప్రదర్శించాలి అన్న ఒక నైపుణ్యాన్ని, దాని సాధనా విధానాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఉపాధ్యాయ శిక్షకుడు ప్రదర్శన పాఠం ద్వారా సూక్ష్మ బోధన అనేటువంటిది చిన్న సమూహంలో ఎట్లా చేయాలో, ఆ బోధన నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించాలో తెలియజేయడం ద్వారా విద్యార్థి ఆ నైపుణ్య ప్రదర్శనలో ఆ జ్ఞానాన్ని తనలో లీనం చేసుకుంటాడు. ఇవి కొన్నిసార్లు అధ్యాపక ఉపాధ్యాయుడు ప్రత్యక్షమైనటువంటి ప్రదర్శన ఇవ్వడం ద్వారా, ఛాత్రోపాధ్యాయులు ప్రదర్శనల ద్వారా లేదా వీడియో ఫిల్ముల ద్వారా ఈ యొక్క సూక్ష్మ బోధన నైపుణ్య ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అది ఒక అవగాహన అనేటువంటిది పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో సూక్ష్మ బోధనలో మొట్టమొదటి స్టెప్ అనేటువంటిది ప్రధానంగా మనము సూక్ష్మ పాఠ్య పథకాన్ని ప్లాన్ అనేటువంటిది ప్రిపేర్ చేయాలి. ఈ సూక్ష్మ పాఠ్య పథకము అనేటువంటిది చిన్న అంశాన్ని తీసుకొని మనం బోధించగలగాలి. స్మాల్ పార్ట్ అంటే ఒక చిన్న పద్యాన్ని 4 లైన్ల పద్యాన్ని కానీ, ఒక 5 లైన్ల కాంటెంట్ గద్య భాగాన్ని కానీ తీసుకొని మనం ఒక చిన్న అంటే 5 నుంచి 10 నిమిషాలకు 5 నుంచి 6 విద్యార్థుల మధ్యన ఈ నియంత్రిత పరిస్థితుల్లో ఆ సూక్ష్మ బోధన పాఠ్య పథకాన్ని ప్రదర్శించేటువంటి విధంగా మనము సమన్వయం చేసుకోవాలి. ఆ యొక్క పాఠ్యాంశంతో సమన్వయం చేసి భావనను ఎంచుకొని 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఆ పాఠ్య పథకాన్ని ప్రదర్శించేలాగా మనం పథకాన్ని రూపొందించుకోవడం ద్వారా విద్యార్థుల్లో దీన్ని ఛాత్రోపాధ్యాయులు తాము ఈజీగా చాలా సులభంగా చెప్పగలమనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని అనేటువంటిది మనం చేయడం ద్వారా వాళ్ళు సులభంగా ఆ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. సూక్ష్మ బోధన వాతావరణాన్ని సృష్టించడం కేవలం బోధన అనేటువంటిది చేయడానికి తగినటువంటి వాతావరణం అనేటువంటిది, ఆ పాఠానికి కావలసినటువంటి సామగ్రి అంటే బోధనా సామగ్రి, బోధనా ఉపకరణాలు, బొమ్మలు, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూర్చొని పరిశీలించి ఆ సదుపాయాలు అనేటువంటిది కల్పించడం ద్వారా ఈ సూక్ష్మ బోధన వాతావరణం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంటే దానికి సంబంధించి ముందుగానే నల్లవల్ల ప్రొజెక్టర్స్ అనేటువంటిది, ఉపకరణాలకు సంబంధించినటువంటి బొమ్మలు కానీ, చార్ట్లు కానీ, చాక్ పీస్ కానీ ఇవన్నీ కూడా సూక్ష్మ బోధన వాతావరణం కోసం మనం అన్ని సమకూర్చుకొని సిద్ధం చేసుకోవాలి. అలా కాకుండా మనం ఏది ఏర్పాటు చేసుకోకుండా సూక్ష్మ బోధన వాతావరణం అనేటువంటిది రాదు. ప్రదర్శన బల్ల, ఒక ప్రొజెక్టర్ అనేటువంటిది, బోధనా ఉపకరణాలు చార్ట్స్ కానీ, బొమ్మలు కానీ, టెక్స్ట్ బుక్ కానీ, చాక్ పీస్, ఒక పాయింటర్, ఇవన్నీ కూడా సూక్ష్మ బోధన వాతావరణాన్ని జయప్రదం చేయడానికి కీలకంగా ఉపయోగపడతాయి. ఈ బోధన చేసిన తర్వాత మనకు 5 నుంచి 10 మంది విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాలలో బోధించిన ఒక బోధనా నైపుణ్యాన్ని అభ్యసించిన తర్వాత ఛాత్రోపాధ్యాయునికి పాఠం పర్యవేక్షకునిదే సహఛాత్రుల చేత క్రమంగా పరిశీలించబడాలి. ఉపాధ్యాయుడు ఆ పాఠ్యాంశాన్ని ఛాత్రోపాధ్యాయుడు తోటి విద్యార్థుల ముందు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రదర్శనలో గమనిస్తాడు. తోటి ఉపాధ్యాయులు ఎలా చెప్తున్నారో వాళ్ళు గమనిస్తాడు. అదేవిధంగా అధ్యాపక ఉపాధ్యాయుడు కూడా రేటింగ్ స్కేల్ ద్వారా, ఆడియో ద్వారా, వీడియో ద్వారా కానీ దాన్ని మొత్తము చిత్రీకరించి పర్యవేక్షకులు,
సహఛాత్రోపాధ్యాయులు ఆ అంశాలన్నింటినీ పరిశీలించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేటింగ్ స్కేల్ నమోదు పత్రాల్లో ఆ ఛాత్రోపాధ్యాయుని బోధనా ప్రవర్తనను అంచనా వేయడమే పరిపుష్టి. దాన్ని ఫీడ్‌బ్యాక్ అని అంటారు. మైక్రో టీచింగ్ ఫీడ్‌బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే అతను ఎలా చెబుతూ ఉన్నాడు, బోధనలో తన యొక్క బోధనా లక్ష్యాలను, ఆ బోధనా మెలకువలను ప్రదర్శిస్తున్నాడా లేడా అనేటువంటి విషయాలను మనం రేటింగ్ స్కేల్ ద్వారా పరిశీలించడం ద్వారా, ఆ వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా దానన్నింత మొత్తాన్ని నమోదు చేయడం ద్వారా ఆ ఛాత్రోపాధ్యాయుడు బోధన తర్వాత తన బోధన యొక్క సామర్థ్యాలను తనకు తాను పరిశీలించుకోవడానికి ఉపయోగపడతారు. ఈ పర్యవేక్షకుడు తోటి విద్యార్థులు వారి వారి పరిశీలన అంశాలను సమన్వయపరుచుకొని ఛాత్రోపాధ్యాయుడు ఏ మేరకు తన సూక్ష్మ బోధనలోని సామర్థ్యాలను, సమర్థతను లేదా దోషాలను తెలియజేయడం ద్వారా పరిపుష్టి. అంటే అతను చెప్పినటువంటి మంచి విషయాలు, ఎలా నల్లబాలను చక్కగా వినియోగించాడా, చక్కగా మాట్లాడాడా, చక్కగా కాంటెంట్ను ప్రదర్శన చేశాడు, ఇవన్నీ ఛాత్రోపాధ్యాయునికి ఈ రేటింగ్ స్కేల్స్ ఆధారంగా ఛాత్రోపాధ్యాయులు కానీ ఆ పర్యవేక్షకుడు కానీ అందించడం ద్వారా సూక్ష్మ బోధన చేసినటువంటి ఆ ఛాత్రుడు, ఆ విద్యార్థి తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడానికి ఈ ఫీడ్బ్యాక్ ద్వారా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా తన తన సూక్ష్మ బోధనలో చేసినటువంటి లోపాలను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సవరించుకోవడంలో చక్కనైనటువంటి బోధన చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఆ ఛాత్రోపాధ్యాయుడు పునఃపథక రచన అనేటువంటిది చేస్తూ ఉంటాడు. పునఃపథక రచన ద్వారా పునఃబోధన అనేటువంటిది చేస్తాడు. పునఃబోధన చేసిన తర్వాత మళ్ళీ పునఃపరిపుష్టి అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒకసారి బోధన విజయవంతం కానప్పుడు, ఫలప్రదం కానప్పుడు ఆ బోధన పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని పునఃపాఠ్య పథక రచన అనేటువంటిది చేస్తాడు. రీప్లాన్ అనేటువంటిది చేస్తాడు. రీప్లాన్ తర్వాత రీటీచ్ అనేటువంటిది చేస్తాడు. రీటీచ్ చేసిన తర్వాత పునఃపరిపుష్టి, పునఃపరిపూరణ, మళ్ళీ రీఫీడ్బ్యాక్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. రీఫీడ్బ్యాక్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. అంటే ఇట్లా సూక్ష్మ బోధనలో వివిధమైనటువంటి అంశాలు ఆయా అంశాలకు అనుగుణంగా, ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క సామర్థ్యాలు, వాళ్ళ యొక్క నైపుణ్యాల సాధన ఆధారంగా పునఃపథక రచన, రీప్లాన్, రీటీచ్, రీఫీడ్బ్యాక్ అనేటువంటిది వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి బోధించడం అనేటువంటిది ఆ పరిపుష్టి ద్వారా ఆ యొక్క నైపుణ్యాన్ని తిరిగి సాధించే వరకు ఉపాధ్యాయుడు అనేటువంటిది కృషి చేస్తూ ఉంటాడు, ఛాత్రోపాధ్యాయుడు. అంటే ఇదంతా మనకు మైక్రో టీచింగ్ సైకిల్లో చూసినట్లయితే ఈ విషయం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. మైక్రో టీచింగ్ సైకిల్ చూడండి, మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి దానిలో ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. ప్లాన్ లో టీచ్ అనేటువంటిది ఉంటుంది, ఫీడ్బ్యాక్ అనేటువంటిది. అంటే మొట్టమొదటగా ఛాత్రోపాధ్యాయుడు, శిక్షణలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఒక పథక రచన చేసుకుంటాడు. పథక రచన చేసుకొని బోధిస్తాడు. బోధించిన తర్వాత పర్యవేక్షకుడు వాళ్లకు ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇస్తాడు. పర్యవేక్షకుని తర్వాత తోటి ఆ ఛాత్రోపాధ్యాయులు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అతనిలో బోధనలో లోపాలు ఉన్నట్లయితే మళ్ళీ రీప్లాన్ చేస్తాడు. రీప్లాన్ చేసి రీటీచ్ చేస్తాడు. రీటీచ్ చేసి రీఫీడ్బ్యాక్ అనేటువంటిది పొందుతాడు. అప్పుడు మంచి బోధన అనేటువంటిది ఆ నైపుణ్యం సాధించినట్లయితే నెక్స్ట్ కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది మైక్రో టీచింగ్ లో ఉన్నటువంటి సైకిల్ యొక్క ప్రాధాన్యతగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సూక్ష్మ బోధన యొక్క ప్రయోజనాలు ఏంటి? మరి సూక్ష్మ బోధన అనేటువంటిది చూసినట్లయితే సూక్ష్మ బోధన సాధారణ తరగతి గదిలో ఎదురయ్యేటువంటి బోధనా సమస్యల్ని తగ్గిస్తూ ఉంటుంది. ఏకాఏకిగా మనం తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు, డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు బోధనలో చాలా సంక్లిష్టతలు ఉంటాయి. మనం విద్యార్థులకు ఎట్లా ప్రారంభించాలి, ఎట్లా ముగించాలి, ఎట్లా విషయాన్ని సంక్షిప్తీకరించాలి, ఎట్లా విస్తరీకరించాలి, ఎట్లా విపులీకరించాలి, ఈ విషయాలన్నీ కూడా సూక్ష్మ బోధనలో పొందినటువంటి అనుభవాల ఆధారంగానే
మనము ప్రయోజనాలను పొందవచ్చు. అంటే సూక్ష్మ బోధన అనేటువంటిది తరగతి గదిలో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కారాలను సూక్ష్మ బోధనలో పరిష్కరించుకోవచ్చు. ఈ సూక్ష్మ బోధన ద్వారా ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తనలో ఏ మార్పు అయితే తీసుకురావాలనుకుంటామో దానికి కావలసినటువంటి మార్పును, ఆశించినటువంటి మార్పును తీసుకురావడంలో కీలకమైనటువంటి పాత్ర అనేటువంటిది సూక్ష్మ బోధన అనేటువంటిది పోషిస్తూ ఉంటుంది. సూక్ష్మ బోధన వల్ల ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ శిక్షణార్థులకు సమయం ఆదా అవుతుంది. అంటే సూక్ష్మ బోధన ద్వారా ప్రీ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్లకు కానీ సూక్ష్మ బోధన ద్వారా మంచి బోధనా మెలకువల్ని నేర్పించవచ్చు. ఇన్ సర్వీస్ అంటే టీచర్ ట్రైనింగ్ లేకుండానే ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా, శిక్షణార్థులకు కూడా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా నేర్చుకోవడానికి మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధన అనేటువంటిది ఉపయోగపడుతుంది. సూక్ష్మ బోధనలో ఉపాధ్యాయ శిక్షకులు ప్రత్యేకమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఆత్మవిశ్వాసం, వాళ్ళ బోధనా లోపాలను సవరించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే సూక్ష్మ బోధనలో మనం చేసేటువంటి తప్పుల్ని ఎవరో ఒకరు చెప్పడం ద్వారా వాటిని నివారించుకోవడానికి కీలకమైనటువంటి పాత్ర సూక్ష్మ బోధన అనేటువంటిది పోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మ బోధనలో ఛాత్రోపాధ్యాయుడు సమర్థవంతమైనటువంటి బోధన జరపడానికి కావలసినటువంటి స్థైర్యాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఛాత్రోపాధ్యాయులకు నేను క్లాసును బోధించగలను, 40 మంది విద్యార్థులున్న తరగతి గదిని నేను డీల్ చేయగలను, నేను నిర్వహించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం కలిగించాలి. విశ్వాసమే మనిషిని విజయపథం వైపు నడిపించడంలో ఏ విధమైనటువంటి కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందో ఇక్కడ సూక్ష్మ బోధన అదే పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఛాత్రోపాధ్యాయులకు ఉపాధ్యాయుల యొక్క దోషాలను, వాళ్ళ సామర్థ్యాలను స్పష్టంగా తెలియజేసేటువంటి ఒక అవకాశం అనేటువంటిది సూక్ష్మ బోధనలో ఉంటుంది. సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా సూక్ష్మ బోధనలో ఉండేటువంటి దోషాలను, వాళ్ళ బోధనలో మెలకువలో ఉండేటువంటి దోషాలను నివారించడానికి ఉపయోగపడుతుంది. అంటే సూక్ష్మ బోధనలో ప్రతి నైపుణ్యానికి శిక్షణ అనేటువంటిది ఇవ్వచ్చు. ఉదాహరణ ఉన్ముఖీకరణ నైపుణ్యం, పఠన నైపుణ్యం, నల్లబల్ల వినియోగ నైపుణ్యం, సమాస పద బోధన నైపుణ్యం, విపులీకరించి నైపుణ్యం, అవగాహన నైపుణ్యం, ఇవన్నీ నైపుణ్యాలు. ఈ నైపుణ్యాలు ఈ యొక్క సూక్ష్మ బోధనలో మనం విద్యార్థులకు అందించడానికి అవకాశం ఉంది. సూక్ష్మ బోధన వల్ల వివిధ బోధన అభ్యసన క్రియలు సమన్వయం చేసుకొని ఉపాధ్యాయుడికి సమాజ బోధనా సామర్థ్యాలు అలవడుతూ ఉంటాయి. అంటే ఈ బోధనా అభ్యసన ప్రక్రియలో ఎట్లా సమన్వయం చేసుకోవాలి, బోధించేటువంటి సందర్భాలలో మనం బోధనోపకరణాలు ఎట్లా ప్రయోగించాలి, నల్లబలను ఎట్లా ప్రయోగించాలి, విద్యార్థులను ఎట్లా మోటివేషన్ చేయాలి, వాళ్ళలో అభిరుచి, ఆసక్తుల్ని ఎట్లా పెంపొందించాలి అనేటువంటిది సూక్ష్మ బోధనలో మనం కీలకంగా ఉపయోగపడుతుంది ఛాత్రోపాధ్యాయులకు. అయితే ఈ సూక్ష్మ బోధనలో మనకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రతి మెలకువకు, ప్రతి సూత్రానికి కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నట్లుగానే సూక్ష్మ బోధనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు, ఆ ప్రయోజనాలను బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సూక్ష్మ బోధన ఛాత్రోపాధ్యాయుల యొక్క బోధనా నైపుణ్యాల అభ్యసనకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. బోధన యొక్క నైపుణ్యాల అభ్యసనకు మాత్రమే. బోధనా నైపుణ్యాలు అంటే ఏంటి అంటే నల్లబల్ల వినియోగ నైపుణ్యం, అదేవిధంగా వాక్య ప్రయోగ నైపుణ్యం, సమాసపద బోధనా నైపుణ్యం, వ్యక్తీకరణ నైపుణ్యం, అవగాహన నైపుణ్యం, పఠన నైపుణ్యం, ఉన్ముఖీకరణ నైపుణ్యం, ఇవన్నీ కూడా బోధనా నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ పాఠ్యాంశ భావనలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వదు. నువ్వు పాఠం చెప్పేటువంటి కాన్సెప్ట్కు ప్రధానంగా ఇవ్వదు. అంటే ఇది సూక్ష్మ బోధన యొక్క పరిమితిగా చెప్పుకోవచ్చు. ఇది సూక్ష్మ బోధన అనేటువంటిది ఒక మెలకువ అని మనం మొదటగా చెప్పుకున్నాం. ఇది బోధనా పద్ధతి కాదు అని. సూక్ష్మ బోధన జరపడానికి శిక్షణా సంస్థల్లో ఛాత్రోపాధ్యాయుల సంఖ్య
పరిమితంగా ఉండాలి. వాస్తవానికి శిక్షణా సంస్థల్లో 50 నుంచి 100 మంది విద్యార్థులు ఉంటారు. మరి అలాంటి విద్యార్థులకు చెప్పాలంటే చాలా సమయం అనేటువంటిది తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంది. శిక్షణా సంస్థలన్నింటిలలో కూడా ఆడియో, వీడియో సామాగ్రి అనేటువంటిది ఉండాలి. తద్వారానే ఆడియో ఉంటే వాళ్ళు ఎలా చెప్పారు, ఏ పదాలను ఎలా పలికారు, పద్యాన్ని ఎట్లా పఠించారు, గద్యాన్ని ఎలా పఠించారు అనేది రికార్డ్ చేసి విద్యార్థులకు వినిపించడం ద్వారా వాళ్ళకి పరిపుష్టి ఫీడ్‌బ్యాక్ అనేటువంటిది దొరుకుతది. వీడియో అనేటువంటిది తీయడం ద్వారా నేను బోర్డు దగ్గర, నల్లబల్ల దగ్గర ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాను, బోర్డును ఆక్యుపై చేస్తున్నానా, బోర్డును విద్యార్థులకు కనిపించేలాగా చేస్తున్నానా, బోధించేటువంటి అంశాలను నల్లబల్లపై క్రమ పద్ధతిలో రాస్తున్నానా, ఈ విషయాలన్నింటినీ ఒక వీడియోగ్రఫీ తీయడం ద్వారా. కానీ వీడియోగ్రఫీ చేయడం అనేటువంటిది ఒక చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఇది దీనికి సంబంధించినటువంటి పరిమితిగా చెప్పుకోవచ్చు. బోధన అనేటువంటిది ఒక సమగ్రమైనటువంటి, సంక్లిష్టమైనటువంటి అంశం. కనుక దాన్ని చిన్న చిన్న నైపుణ్యాలుగా విడదీయడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటది. బోధన అనేటువంటిది చాలా విస్తారమైనటువంటిది. అందులో విద్యార్థులను మోటివేట్ చేయడం, వాళ్ళకు రీఇన్ఫోర్స్‌మెంట్ పునర్బలనం అనేటువంటిది కలిగించడం, వాళ్ళ లోపాలను సరిదిద్దడం, వాళ్ళకు అవగాహన కల్పించడం, వాళ్ళను అనుకరించేలా చేయడం, వాళ్ళలో అభిరుచిని పెంపొందించడం, ఇన్ని రకాలైనటువంటి ఒక సమగ్రమైనటువంటి, సంక్లిష్టమైనటువంటి సందర్భంలో బోధన అనేటువంటిది, సూక్ష్మ బోధన ఇది ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. సూక్ష్మ బోధన యొక్క పరిధి అనేటువంటిది చాలా చిన్నది. అంటే ఎక్కువ భావాల్ని, ఎక్కువ నైపుణ్యాలను ఒకే బోధనలో చేర్చడం అనేటువంటిది కుదరదు. ఇది 5-10 నిమిషాల సమయంలోనే బోధించాలి దీన్ని. 5-6 విద్యార్థుల మధ్యనే బోధించాలి. 6-7 లైన్‌ల విషయాన్ని మాత్రమే, పాఠ్యాంశాన్ని మాత్రమే తీసుకోవాలి. కనుక దీని పరిధి అనేటువంటిది చాలా స్వల్పం కనుక ఎక్కువ నైపుణ్యాలు ఒకేసారి బోధించడం అనేటువంటిది దీనిలో కుదరది. ప్రతిసారి ఒక నైపుణ్యాన్ని అభ్యాసం అనేటువంటిది చేయించడం ద్వారా విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా సూక్ష్మ బోధన అనేటువంటిది మనకు ఛాత్రోపాధ్యాయులుగా సూక్ష్మ బోధనలో, ముఖ్యంగా భాషా బోధనలో ఉన్మీకీకరణం, పఠన నైపుణ్యం, అవగాహన నైపుణ్యం, ప్రశ్నావళి నైపుణ్యం, నల్లబల్ల వినియోగ నైపుణ్యం, వాక్య ప్రయోగ నైపుణ్యం, సమాస పద బోధన, సంధి పద బోధన, ఇన్ని నైపుణ్యాలుగా మనం నేర్చుకోవడం ద్వారా తెలుగు భాషా బోధనలో ఉపాధ్యాయులు తగినటువంటి నైపుణ్యాలను పెంపొందించుకొని విద్యార్థులు ఏ బోధన లక్ష్యాలు సాధించాలనుకుంటామో, ఏ ప్రవర్తన మార్పులు సాధించాలనుకుంటామో ఉపాధ్యాయులుగా తప్పకుండా సాధించడానికి ఈ సూక్ష్మ బోధన అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంది. కనుక ఈ సూక్ష్మ బోధన సైకిల్‌ను, ఈ సూక్ష్మ బోధన యొక్క చరిత్రను, ఈ సూక్ష్మ బోధన యొక్క ప్రాధాన్యతను, ఈ సూక్ష్మ బోధన యొక్క పరిమితుల్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవడం ద్వారా, సూక్ష్మ బోధన ద్వారా బోధనా నైపుణ్యాలను మనం అభ్యాసం చేయడం ద్వారా, బోధనా నైపుణ్యాల లక్ష్యాలను సాధించడం ద్వారా బోధనా సామర్థ్యం అనేటువంటిది తగిన స్థాయిలో మనం పెంపొందించుకొని ఉత్తమమైనటువంటి బోధకులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ పాఠ్యాంశం మీకు సరిగ్గా అర్థమైందని భావిస్తున్నాను మిత్రులారా. మీ సందేహాలు ఏమైనా ఉంటే కింద బాక్సులో కామెంట్ చేయండి. ఈ పాఠ్యాంశం బోధనలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రశ్నలు వేయండి. నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.